మనతో సార్ తెలుగుదేశం పార్టీ నుంచి సజ్జా అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అదే విధంగా రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. డిఎస్సి ఉద్యోగ నియామకాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రశ్న. కమింగ్ టు ద పాయింట్, స్ట్రైట్ పాయింట్ బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది సార్. దాన్ని వాడుకుంటే ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనై ఉండొచ్చు, కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తినై ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి రాధిక అని ఒక బాధితురాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళారు సార్. ఇంకా ఆ న్యూస్ మీరు చూసినారో లేదో, వాళ్ళ సాక్షిలో అయితే ఆవిడ డైరెక్ట్ గా మాట్లాడేసింది ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. ఓకే, రాధిక గారు పాపం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం 14.5 లక్షలు సంథింగ్ ఎవరో ఒక క్యాండిడేట్ కి డబ్బులు ఇచ్చానండి నేను. ఆ క్యాండిడేట్ నాకు చెప్పడం ఏంటంటే, అమ్మ నువ్వు ఉద్యోగానికి అప్లై చేయక్కర్లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ సార్, ఉద్యోగానికి అప్లై చేయక్కర్లేదు, ఉద్యోగం రాయక్కర్లేదు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి. మినిస్టర్ కోటాలో, మినిస్టర్ కోటా అనగానే ఆయన పాప యాంకర్ అడిగారు, అంటే లోకేష్ గారు కోటానా అని. అవునండి, లోకేష్ గారి కోటాలో ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ళ లోకేష్ గారు బంధువులే చెప్పారు. నేను 14.5 లక్షలు కూడా అకౌంట్స్ ద్వారా కొట్టాను అని చెప్పేసి ఆవిడ పాప ఇందాక మీడియా ముందుకు వచ్చి, అది కూడా మీడియా అంటే ఎక్కడో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ లోనే, ఐ మీన్ ఆ తాడేపల్లి ఆఫీస్ లోనే చెప్పింది ఆవిడ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, వీళ్ళ పాపం గత కొన్ని రోజులుగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది, నవీన్ అంశం ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసుకున్నారని టెంట్లు వేసుకొని జంజీ ఉద్యమాలని, లేకుంటే ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ చివాట్లు తిని, ఇవన్నీ అవసరంలా పాపం. ఈ రోజు ఇప్పుడు ఇందాక మీరు ఒక ఆడియో కాల్ గురించి మాట్లాడారు. ఆ ఆడియోకి ఊరు లేదు పేరు లేదు, దానికోసం మనం కొట్టుకోవటం ఎందుకు? ఈ రోజు డైరెక్ట్ గా రాధిక ఒక బాధితురాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, వెళ్ళింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా సమస్య వచ్చినా, అన్యాయం జరిగినా, ఇప్పుడు వాళ్ళు గాంజా కొట్టు రోడ్డు మీద తిరిగేటోళ్ళైనా సరే, రోడ్ యాక్సిడెంట్లు చేసి వెళ్ళి దాక్కున్నోటోళ్ళైనా సరే, ఎవరినైనా సరే పరామర్శించడానికి వెళ్తాడు కదా, వాళ్ళకి న్యాయం చేయాలని అడుగుతాడు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బాధితురాలు సార్, అంటే మొన్న గతంలో కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు కలిశారు, సార్ మాకు అన్యాయం జరిగిందని. వాళ్ళకి ఏం చెప్పారు, అమ్మా మీరు కంగారు పడొద్దు, నేను సీఎం అయిన తర్వాత మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. అంటే పాప వాళ్ళు ఎక్కడ డబ్బులు కట్టిన బాపతులు కాదు, మీకు చదివాము రాసామన్నారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి డబ్బులు కట్టింది, ఫలానా వ్యక్తికి XYZ అనే ఒక క్యారెక్టర్ కి ఎవరికి డబ్బులు కట్టింది 14 లక్షలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ క్యాండిడేట్ ని, పాప ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆవిడ్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని, ఏదైతే మనకు గోల్డ్ మెడలిస్ట్ కి అన్యాయం జరిగింది డిఎస్సీలో అని చెప్పారు కదా బ్రహ్మనాయుడు గారు, మనందరం విన్నాం. అవును, గోల్డ్ మెడల్ కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు పాప రాధికని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు. సెకండ్ థింగ్, ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ అడుగుతున్నాడు. ఐ మీన్ ఆయన అడిగే టైంకి కూడా మినిమం సెన్స్ ఒకటి ఉండాలి. బ్రహ్మణ్య గారు క్వశ్చన్ అడగాల, ఏమో తల్లి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అసలు ఎలా కొనాలనుకుంటున్నావు? ఇట్స్ బిగ్ క్రైమ్. సరే వాడు ఎవడో అమ్ముతా అంటుండే, పనికిమాలినోడు బానే ఉంది, అసలు కొనటం పెద్ద నేరం కదా 100%. అసలు ఫస్ట్ కేసు ఎవరి మీద పెట్టాలి? మనం ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ మీద పెట్టాలి, ఆ తర్వాత పెట్టాలి. ఇప్పుడు అమ్మేటోడు ఎదవా, వాడి మీద కేసు పెట్టాలి. అమ్మేటోడు ఎదవా, వాడి మీద కేసు పెట్టాలి. అసలు కొనడానికి ఎట్లా పోయింది? ఇప్పుడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగాలి అమ్మాయిని, అమ్మా నువ్వు నా ఆఫీస్కి వచ్చు తల్లి, నువ్వు కష్టపడి చదువుకోవాలి, ఎగ్జామ్కి అప్లై చేయాలా, మెరిట్ లో సంపాదించాలా, మెరిట్ లో సంపాదించిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు నన్ను న్యాయం అడగాలి తల్లి. అసలు నువ్వు ఎగ్జామ్కి అప్లై చేయకుండా, నువ్వు పరీక్షకి అటెండ్ అవ్వకుండా, ఏమీ అప్లై చేయకుండా స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం కావాలి, నువ్వు డబ్బులు కట్టడం నేరం కదా, నువ్వు ఆఫీస్కి రావడం చాలా పెద్ద తప్పు, నీ మీద నేను పోలీస్ కేసు పెడతా, నేను అక్కడ చెప్పలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, తల్లి నువ్వు ధైర్యపడొద్దు, నీకు న్యాయం చేస్తానని. అంటే న్యాయం అంటే ఏం చేస్తారు సార్? డబ్బులు ఇప్పిస్తాడా? అంటే న్యాయం అంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తారేమో. అంటే సార్ నాకు అర్థం, అంటే న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఆ బాధిత మళ్ళీ ఎవరుతున్నారో వారు ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్ అద్భుతంగా రాసినా, వారు క్వాలిఫై అయ్యేటువంటి విధంగా రాసినా, ఏమైనా అవకతవకలు జరిగితే వాటి మీద జగన్ గారు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వేయించి, సో ఈవిడికి నిజంగా న్యాయం జరిగే పరిస్థితి ఉంటే చేస్తాననేది, మరి న్యాయం చేస్తాను అనే పదానికి అది అర్థం నాకు తెలిసింది. అదే సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బ్రహ్మరెడ్డి గారు, నేను ఏమడుగుతున్నా, ఆవిడకి న్యాయం చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయం అంటే ఎట్లా? అమ్మాయి అసలు ఎగ్జామే రాయలేదు, అప్లికేషన్ పెట్టలేదు, కానీ ఉద్యోగం దొంగదారిలో కొనుక్కుందాం అనుకుంది. ఆవిడ డబ్బులు కనుక కడితే, ఎవరైనా నమ్మి మోసపోయి డబ్బులు కడితే వారు న్యాయం చేస్తానంటే ఆ డబ్బులు ఇప్పిస్తానని అర్థం.
లేకపోతే ఇంక న్యాయం చేస్తున్న పదానికి అర్థమే లేదు. కదా. ఉమ్. ఇప్పుడు నీ స్టార్టింగ్ లో ఒక పాయింట్ కోట్ చేశా, జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన ఆయుధం దొరికింది. ఉమ్. డిఎస్సి లో అసలు ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటున్నారు కదా. నేను కొనుక్కుంటాను మహాప్రభు, నాకు ఉద్యోగం అమ్మండి అని ఒక బాధితురాలు పోయింది కదా. అవును. ఆవిడ్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆవిడ తీసుకొని ఎవరికైతే ఆవిడ డబ్బులు ఇచ్చిందో డీటెయిల్స్ మొత్తం పెట్టింది సార్. ఆవిడ బ్యాంక్ స్క్రీన్ షాట్స్ కూడా చాలా పెట్టింది. ఆవిడని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున తాడేపల్లిలో కూర్చున్నా ఇబ్బంది లేదు, రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసినా ఇబ్బంది లేదు. సమాధానం చెప్పాలా, ప్రభుత్వం సమాధానం చెప్పాలా. నేనే అడుగుతున్నా, ఒక బాధితురాల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకుంటారు? ఈ రోజు ఆ బాధితురాలకి న్యాయం జరగలేదని పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచింది. ఏది ఈ అమ్మాయి ఎప్పుడు డబ్బులు ఇచ్చింది తెలుసా బ్రహ్మనాయుడు గారు? నోటిఫికేషన్ పడ్డప్పుడు 2025లో నోటిఫికేషన్ పడ్డప్పుడు డబ్బులు ఇచ్చి 2025లోనే మెరిట్ లిస్ట్ అన్ని అయిపోయి ఉద్యోగాలు అయిపోయి సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచిన 6 నెలలకి అమ్మాయి నిద్ర లేచింది. అంటే జగన్ గారు అపాయింట్మెంట్ దొరుకుండదేమో. మీడియాలు ఉన్నాయి కదా సార్, తప్పే ఉంది. అవును, మీడియాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రోజు ఎందుకు సార్ జనం ఉద్యమం చేస్తున్నారు వైసీపీలో అంతా? అమ్మాయిది అద్దంకంట, అద్దంకుల వైసీపీ నాయకులు లేరా? మా ఊరే అర్థం. మీ ఊరే ఇంకా మరి నాకేం తెలుసు. అద్దంకుల వైసీపీ నాయకులు ఉంటారు కదా, నేరుగా వైసీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే అద్దంకుల వైసీపీ నాయకుడు సపోర్ట్ చేయలేదా? పాపం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చింది ఆవిడ రోజు. సో ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఏంటో చెప్పాలా బ్రహ్మనాయుడు గారు నేను మీకు. సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎవరు అవునన్నా కాదన్నా ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు లేరు కాబట్టి ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయనకి అసెంబ్లీకి రావాలి అంటే రాడు, మనం పిలిచి టైం వేస్ట్, అతను కూడా వచ్చి టైం వేస్ట్ అనుకుంటాడు, రాడు. ఎందుకంటే అతని దగ్గర సమాధానంలో ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి, ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవటం రాదు ఆయనకి. ఈ రోజు చెప్పాడు కదా సార్, ఏపీపీఎస్సీ డిఎస్సి రెండు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్సేనా, దానికి ఏంటమ్మా తేడా? అదే కదా అంటున్నాడు ఆయన. పాపాలు పక్కన చెప్తున్నారు అది కాదు సార్, అది వేరు ఇది వేరు సార్ అని. ఏం కాదులే అంటే పాపం బేసిక్ నాలెడ్జ్ లేకుండా అలాంటి వ్యక్తిని సీఎం చేయడం మన దౌర్భాగ్యం. కాదండి, బేసిక్ నాలెడ్జ్ లేకుండా వస్తాడు ఆయన మీడియా ముందుకి. అది సమస్య నాకు ఇక్కడ. ఎందుకంటే ఓకే, నువ్వు డిఎస్సి మీద మాట్లాడటానికి వస్తున్నావు, ఏపీపీఎస్సీ మీద మాట్లాడటానికి వస్తున్నావు, యూ షుడ్ వర్క్. ఇప్పుడు పాపం ఇక్కడ మన శేఖర్ గారు ఉన్నారు, సోదరులు పేపర్లు పట్టుకొచ్చారు, ఇదిగోండి నోటిఫికేషన్, ఇదిగోండి క్లారిఫికేషన్. పాపం ఆయన చదువుకొని వచ్చాడు, ఆయన చదువుకొని రావట్లే మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు అసెంబ్లీకి రండి స్వామి అంటే ఆయన రాడు సార్. బ్రహ్మనాయుడు గారు, నాది ఎప్పుడు ఒకటే క్వశ్చన్, మీరు ఉన్నత న్యాయస్థానానికి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐ థింక్ సో, ఎమ్మెల్సీ గారు ఆయన వెళ్ళారు. వెళ్తే ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? ఏమంటే మీరు డిఎస్సీ అప్లికబుల్ క్యాండిడేట్ అని అడిగారు. కాదండి అన్నారు. మీరు అప్లికబుల్ క్యాండిడేట్ కాదు, అప్లికబుల్ క్యాండిడేట్ పట్టుకురండి సార్, మీతో పాటు మీరు కేసు వేస్తే ఎట్లా చెల్తారు సార్ అన్నారు. ఓకే, ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 50 మంది మొదట్లో గెలిచారు. ఈ రోజు రాధికాని ఒక ఆవిడ పాప అసలు ఎగ్జామ్కి అప్లై చేయకుండా ఈ రోజు గెలిచింది. వీళ్ళందరినీ తీసుకొని మీరు రోడ్డు మీదకి వచ్చి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి అని మమ్మల్ని అడగటం ఎందుకు సార్? ఉన్నత న్యాయస్థానం మీద ప్రెషర్ పెట్టండి. రాష్ట్రంలో 3,12,000 మంది అభ్యర్థులు అప్లై చేశారు టీఎస్సీకి. వాళ్ళలో కనీసం 1,00,000 మందిని తీసుకొని ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్తే కోర్టు ఇయ్యదా సార్? ఆన్సర్ జవాబు ఇవ్వదా సార్? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయమని కోర్టు చెప్పదా సార్? ఖచ్చితంగా ఇస్తుంది.